ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పరుపు సరిగ్గా లేదు, నిద్దట్లో కాలు పట్టేసింది, లేదు ఒక్కసారిగా జర్కీగా మెట్లెక్కడం వల్ల ఫాస్ట్‌గా మోకాళ్ళ మీద స్ట్రెయిన్ పడింది. ఈ నొప్పులకి, ఆర్థరైటిస్‌కి సంబంధించిన నొప్పులకి ఏమిటి డిఫరెన్స్? అది ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్లీ ఇది ఈ జెర్కీ వల్ల స్ప్రెయిన్ అంటాము. మస్కులర్ స్ప్రెయిన్. మనం సరిగ్గా నడకపోవడము, ఏదో స్టెప్ మిస్ అయ్యి నడవడము, నైట్‌లో పట్టేయడం అనేది మసిల్ వల్ల వస్తూ ఉంటుంది. అది జాయింట్ దగ్గర ఉన్నా కూడా చుట్టూ ఉండే కండరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది జనరల్లీ తక్కువ అవుతుంది. ఏదో పెయిన్ కిల్లర్ తీసుకుంటే తక్కువ అవుతుంది. ఆర్థరైటిస్ పెయిన్ ఎలా అంటే స్లోలీ స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. అది కంప్లీట్‌గా పోవడానికి ఉండదు. అండ్ జాయింట్ పెయిన్‌కు దీనికి డిఫరెన్స్ ఎలా అంటే మన జాయింట్ మూవ్ చేసినప్పుడు జాయింట్ పెయిన్ ఎక్కువ అవుతుంది. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనమే డిఫరెన్షియేట్ చేయొచ్చు. మసిల్ పెయిన్ అంటే థైలో గానీ, లెగ్‌లో గానీ ఉంటుంది. నీ పెయిన్ అయితే నీ చుట్టూ, మోకాలు చుట్టూ ఉంటుంది. అది సార్. మామూలుగా ఏ వయసులో ఈ ఎక్సర్‌సైజెస్ చేయడం మొదలుపెట్టాలంటారు? అంటే పిల్లలు ఆడుతారు. టిపికల్లీ 35 దాటాక కూర్చోవడం ఎక్కువైపోతుంది ఈ అవును. మధ్య కాలంలో. అవును. సిట్టింగ్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. హిప్‌లో కూడా చాలా పట్టేసినట్టు ఉండడం, లేచినప్పుడు ఒక్కసారి ఇలా స్టిఫ్‌గా లేవడం, ఇవన్నీ ఏంటి సార్? దేనికి సంకేతాలు? అంటే మన మసిల్స్ స్ట్రాంగ్ ఉండకపోవడం అన్నట్టు. మసిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మన బాడీ. మసిల్స్ స్ట్రాంగ్‌గానే ఉంటే మసిల్స్‌కున్న బ్లడ్ సప్లై బోన్‌కి వెళ్తుంది. బోన్ స్ట్రాంగ్ ఉంటుంది. బోన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే జాయింట్ స్ట్రాంగ్ ఉంటుంది. సో, ఎక్సర్సైజ్ అనేది దేర్ ఇస్ నో ఏజ్. జనరల్లీ ఎలా అంటే చిన్న పిల్లల్లో వాళ్ళ డే టు డే యాక్టివిటీసే మనము చిన్న పిల్లలను ఆపేస్తుంటాం యాక్టివిటీ చేస్తుంటే. కానీ వాళ్ళ యాక్టివిటీసే ఎనఫ్ ఉంటుంది. వాళ్ళకి ఎక్స్‌ట్రా ఎక్సర్సైజ్ అవసరం ఉండదు. కానీ ఎవరైతే స్కూల్‌కి వెళ్ళడం ఈ రోజు రేపుల్లో ఏమవుతుంది, స్కూల్‌లో, కాలేజెస్‌లో స్పోర్ట్స్ అనేది చాలా తగ్గిపోయాయి. దానివల్ల ఏమవుతుందంటే మసిల్స్ బిల్డప్ గానీ, ఫిజికల్ స్టామినా ఉండదు. చాలా వరకు కూర్చొని చదవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కండరాలు బలహీనంగా అయ్యి జాయింట్స్ కూడా జాయింట్స్ వీక్ అవుతుంటాయి. సో, స్కూల్ ఏజ్ నుంచే ఈ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మీరన్నట్టు ఈ రోజు రేపుల్లో ఐటీ జాబ్ చాలా కామన్. ప్రతి ఒక్కరు డే అంతా కంప్యూటర్ ముందు కూర్చొని ఏమీ యాక్టివిటీ లేకుండా ఉంటారు. దానివల్ల కూడా వెయిట్ పెరుగుతుంది. అంటే మనది కండరాల స్ట్రెంత్ తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ స్ట్రెంత్ తగ్గినట్టే సార్కోపీనియా అంటాం. సార్కో అంటే మసిల్. పీనియా అంటే దాని స్ట్రెంత్ తగ్గడం. సార్కోపీనియా అనేది వెరీ కామన్ కండిషన్ ఈ రోజు రేపుల్లో. బికాస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దానివల్ల ఏమవుతుందంటే జాయింట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. వైటమిన్ డి, బి12 డెఫిషియన్సీస్ వల్ల ఏం జరుగుతుంది సార్ శరీరంలో? అది ఇంపార్టెంట్ క్వెషన్. వైటమిన్ డి అనేది వైటమిన్ కాకుండా దాన్ని హార్మోన్‌గా మనము కన్సిడర్ చేస్తాం ఈ రోజు రేపుల్లో. ఎందుకంటే వైటమిన్ డి అనేది ప్రతి పార్ట్ బాడీలో అవసరం ఉంటుంది. మనకు బోన్స్‌కి అవసరం ఉంది, మసిల్‌కి అవసరం ఉంటుంది, కిడ్నీకు, బ్రెయిను, లంగ్స్‌కు ప్రతి పార్ట్‌కు వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ వెరీ కామన్ ఈ రోజు రేపుల్లో. ఎందుకంటే వైటమిన్ డి న్యాచురల్‌గా ఎండలో బిట్వీన్ 10-3 పీఎం 30-40 మినిట్స్ ఉంటే మనకి ఎనఫ్ వైటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది కొలెస్ట్రాల్ వల్ల. కానీ ఆ టైం ఎవరికుంది ఈ రోజు రేపుల్లో? ఆ టైంలో ఎవరు బయటికెళ్లరు. డార్క్ స్టూడియోస్‌లో ఇండోర్స్ కూర్చొని ఉండిపోవడమే అది. సగం జాబ్స్ అది. అవును. సో, అందుకని ఇది మరీ అంటే మనం సప్లిమెంటేషన్ అనేది కంపల్సరీ. వీక్లీ ఒకసారి 60,000 యూనిట్స్ తీసుకొని మంత్లీ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ ఎండలో మరి సమ్మర్‌లో ఈ సీజన్‌లో కాకుండా బిట్వీన్ 10-3 మేబీ 20-30 మినిట్స్ ఫేస్ ఎక్స్‌పోజ్ కాకుండా బ్యాక్ ఎక్స్‌పోజ్ చేసి, లెగ్స్ ఎక్స్‌పోజ్ చేసి కూర్చోవడం అనేది న్యాచురల్ వే ఆఫ్ వైటమిన్ డి సింథసిస్. మనలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా కొంచెం తగ్గుతుంది దానివల్ల. సో, అయితే మరి జాయింట్ ప్రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సార్, అవును. వాట్ ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా అసలు ఇలా ఆహార పదార్థాలు జాయింట్స్‌ని కొంచెం బలపరిచేది? కాల్షియం చాలా అవసరం అంటారు అవును. బోన్స్‌కి. ఆ! జాయింట్స్ కూడా కాల్షియం అవసరమా? అవసరం ఉంటుంది. ఎందుకంటే కార్టిలేజ్ ఉంటుంది జాయింట్‌లో. కార్టిలేజ్ కూడా కాల్షియం ఉంటుంది. మన జాయింట్‌లో కాంపోనెంట్స్ ఏముండవో అవి హెల్తీగా తీసుకోవాలి. జాయింట్‌లో ప్రోటీన్స్ అవసరం ఉంటాయి, వైటమిన్స్ అవసరం ఉంటాయి, మినరల్స్ అవసరం ఉంటాయి, కాల్షియం. బోన్ బ్రాత్ తాగమంటారు అందరూ. కొంతవరకు. మరి ఎక్సెస్ కాకుండా రెగ్యులర్‌గా మేబీ 2-3 టైమ్స్ ఇన్ ఎ వీక్. ఆ! కానీ హెల్తీ ప్రోటీన్స్, గుడ్ ప్రోటీన్స్ ఇప్పుడు ఈ రోజు రేపుల్లో డ్రై ఫ్రూట్స్ చాలా కామన్. డ్రై సీడ్స్‌లో ఉంటాయి. పీనట్స్, వేరుశెనక్కాయల్లో చాలా వెరీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఎగ్స్‌లో ఉంటుంది. మీట్‌లో ఉంటుంది. చికెన్, మటన్‌లో ఉంటుంది. సో, రెగ్యులర్‌గా అవసరమైన మరి ఎక్సెస్ క్వాంటిటీ ఒకరోజు బాగా తీసుకొని 1 వీక్ తీసుకోకపోవడం అనేది మంచిది కాదు. ఎవ్రీ డే రెగ్యులర్
కన్సిస్టెంట్ గా కన్సిస్టెంట్గా ఉండాలి.